అందరికీ నమస్తే. అయితే మనం పార్ట్ 1లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. భారతదేశం క్రైస్తవ దేశం అని అన్నగారు అన్ని ఆధారాలతో రుజువులతో మనకు చూపించడం జరిగింది. అయితే ఇంకా కొన్ని సందేహాలు ప్రజల్లో వచ్చాయి, నాలో వచ్చాయి. చాలా మంది క్వశ్చన్ చేయడం జరిగింది. ఆ పార్ట్ 1 చూసిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయన్న, నాకు చాలా కాల్స్ వచ్చాయి. కొంతమంది ఈ వీడియో ఇలాంటివి మీకు తెలిసినా కూడా దీన్ని పబ్లిక్ లో తీసుకురాకూడదని కూడా చాలా మంది మాట్లాడారు. అయితే పార్ట్ 2 కూడా నేను చెయ్యాలని ఈ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్న మధ్యలోనికి పెడదాం, అన్న నుంచి మనకు సమాధానం కావాలని. అన్న చాలా బిజీ ఉన్నప్పటికీ అన్న మర్మకళ వైద్యుడు, అదేవిధంగా ఎక్స్ మ్యూజిక్ లెక్చరర్ అన్నగారు క్రైమ్ ఇన్ఫర్మేషన్ సెల్లో కూడా వర్క్ చేస్తున్నారు. అంత బిజీగా ఉన్నప్పటికీ మన మధ్యలోనికి వచ్చి మన సందేహాలు తీర్చడానికి అన్నగారు వచ్చి ఉంటున్నారు. అయితే ముందుగా ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా మీరు వినాలి, ఇది తెలుసుకోవాలి. పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 ఎవరు చూడొద్దండి. పార్ట్ 1 చూస్తేనే పార్ట్ 2 అర్థమవుతుంది. క్లియర్ గా చెప్తున్నారు. అయితే మనం పార్ట్ 2లోకి వెళ్ళిపోదాం. అన్న, మీరు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మీ యొక్క పనులన్నీ కూడా పక్కన పెట్టేసి, చాలా మందికి సందేహాలు ఉన్నాయి, వాటన్నిటిని మీరు తీర్చడానికి వచ్చినందుకు మీకు నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అన్న. అన్న, ముందు క్వశ్చన్ ఏంటంటే మనం వెళ్ళిపోదాం అన్న. ఓకే, సిద్ధం కదన్నా? రెడీ అన్న. ఇండియాను ఓఫీర్ దేశం అని పార్ట్ 1లో రుజువు చేశారు. ఇండియాకు ఇంకా ఏమైనా పేర్లు ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. ఇండియాకి ఓఫీర్ అనే కాదు, చాలా పేర్లు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడే చూపిస్తాను. అంటే చరిత్రలో నుంచి మనకు కావాలన్నా? ఖచ్చితంగా చరిత్రలో నుంచి. పార్ట్ 1లో ఓఫీర్ దేశం అని రుజువు చేశాను. వాస్తవమే, ఓఫీర్ దేశం అనే కాకుండా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఓఫీర్ అనే కాకుండా చాలా పేర్లు ఉన్నాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. ప్రూఫ్స్ మీ ముందర పెడుతున్నాను. ప్రతి ఒక్క విషయం, నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా విత్ ఎవిడెన్స్ అన్నమాట, ఆధారాలతోనే మాట్లాడతాను. ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను, మీరు చూడొచ్చు. అవన్నీ మీకు డిస్ప్లే అవుతాయి, చూడొచ్చు. ఓకేనా? భరతఖండ, హింద్, భారత్, సప్తసింధు, తెన్జీకు, నెక్స్ట్ ఆర్యవర్త, జంబూద్వీప, హోదు, టియాన్జు, భారతం, నాభి వర్ష అనుకుంటా. ఇట్లా చాలా పేర్లు ఉన్నాయి. ఇంతే కాకుండా ఇంకోటి ఉందన్నమాట, ఇండియా అండ్ ద వెస్ట్ ఇన్ యాంటిక్విటీ అనే దాంట్లో 213 పేజీలో నేను అండర్లైన్ చేశాను రెడ్ కలర్ లో. చూడండి, సింధోన్ ఇన్ గ్రీక్. ఇండియాకి ఇంకో పేరు ఏమంటే సింధోన్. గ్రీక్ లో ఏమనే వాళ్ళు సింధోన్ అని పిలిచేవారు అనమాట. సింధు కాదు, సింధోన్. ఇండియాకి ఇంకో పేరు అప్పట్లో. ఇవన్నీ ఉన్నాయి క్లియర్ గా. ఓఫీర్ కూడా అక్కడ మెన్షన్ చేశారు. ఓఫీర్ అంటే ఏమి, అవన్నీ క్లియర్ గా, చాలా క్లియర్. ఓఫీర్ మళ్ళీ సోఫీర్ గా, మళ్ళీ సోఫారాగా, ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయన్నా? ఇవన్నీ హిస్టరీస్, మీకు హిస్టరీ బుక్స్ లో ఉంటాయి. మీకు సైన్స్ కావాలంటే సైన్స్ బుక్ చూడాలా, మ్యాథ్స్ కావాలంటే మ్యాథ్స్ బుక్ చూడాలా. ఇవన్నీ చరిత్రలు. మాకు హిస్టరీ తెలుసుకోవాలా. అనంతపూర్ బోర్డు ఎక్కడ ఉంటుంది? అనంతపూర్ లో ఉంటుంది. గుంటూరు బోర్డు గుంటూరులో ఉంటుంది కదా. అనంతపూర్ లో గుంటూరు బోర్డు ఉండదు. రైల్వే స్టేషన్ లో దిగి మా ఊరు బోర్డు లేదంటే కాదు. నీకు ఏం కావాలో అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆ యొక్క ఎవిడెన్సెస్ అనేది. సో ఇండియాకి ఒక ఓఫీర్ దేశం అనే కాదు, ఒక్కొక్కరు ఇప్పుడు ఈ పేర్లన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే గంట పడుతుంది అనమాట. చాలా దేశాల వాళ్ళు మన వాళ్ళను చాలా రకాలుగా పిలిచేవాళ్ళు. ఇంకోటి, మన దేశం అనేసరికి అందరూ ఏమనుకుంటారంటే ప్రస్తుతం ఉండే 140 కోట్లు 130 కోట్లు ఏవైతే ఉన్నాయో, 100 కోట్ల జనాభా. ఓకేనా? 100 కోట్ల జనాభా ఏదైతే ఉందో అప్పటికంత జనాభా లేదు. ఎప్పటికీ ఇవన్నీ జరిగిన ఓఫీర్ దేశం అయినప్పటికీ, ఈ పేర్లు వచ్చినప్పటికీ చాలా అంత జనాభా లేదనమాట. 100 సంవత్సరాల కిందట జనాభా ఎంత? చాలా తక్కువ ఇండియాలో. నేను చెప్తున్నది ఇప్పుడు క్రీస్తు పూర్వం 2000 3000 చరిత్రలు. అంటే ఇప్పుడు దాదాపు 4000 5000 సంవత్సరాల కిందట అప్పుడు మనుషులు ఎంతమంది ఉంటారు? లక్షల్లోనో వేలల్లోనో ఉంటారు, అంతే. కోట్లలో జనాలు లేరు. ఓకేనా? ఇక్కడ మీరు ఇండియా ఓఫీర్ దేశం అని చెప్పారు. ఇండియాకి చాలా పేర్లు ఉన్నాయని చెప్పారు. ఇండియా హిందూ దేశం కాదు, క్రైస్తవ దేశం అని నిరూపించగలరా? ద్రావిడులు ఎవరు? ద్రావిడులు ఎక్కడి నుంచి వచ్చారు? దీనికి మాకు సమాధానం కావాలి. షూర్. ఇప్పుడు నేను మీ ముందు పెట్టిపోయే సమాధానం సైంటిఫిక్ ఎవిడెన్స్ అండి, చరిత్ర. మీరు గూగుల్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు, నేను మీకు డిస్ప్లేలో చూపిస్తాను ప్రతి ఒక్కటి. సైంటిఫిక్ ఎవిడెన్స్ వచ్చేసి జెనెటిక్ అండ్ ఆర్కియాలజికల్ రీసెర్చ్ ఇండికేట్స్ దట్ ద్రవిడియన్స్ ఆర్ ఎ కాంప్లెక్స్ మిక్స్ ఆఫ్ పాపులేషన్స్. ద్రవిడియన్స్ అనే వాళ్ళు రకరకాల గుంపుల్లో నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. ఒక్క మనిషి కాదు, ఒక తరం కాదు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి గుంపుగా మిక్సెడ్ పీపుల్ అనమాట. ఓకేనా? మిశ్రిత జనాంగం అని బైబిల్లో ఉంటుంది. ఐగుప్తు నుంచి వస్తారు, మోసెస్ పిలుచుకొస్తారు. వీళ్ళ పేరు ఏమనుందంటే మిశ్రిత జనాంగం అని ఉంటుంది, బైబిల్లో ఉంటుంది. అది చూసుకోవచ్చు. వీళ్ళు కూడా ఏమంటే ద్రవిడియన్స్ ఎవరంటే మిక్సెడ్ పీపుల్.
మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ అన్నమాట. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే చాలా క్లియర్ గా ఉంది, మైగ్రేషన్స్ ఫ్రమ్ సరౌండింగ్స్ రీజన్స్ లైక్ ద ఇరానియన్ ప్లాట్యూ. ఇరాన్ అంటే ఇరానియన్ ప్లాట్యూ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చారు. ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎవరు వచ్చారు? ద్రవిడులు వచ్చినారు. ద్రవిడులు ఎందుకు ఈ ప్రాంతంలోకి వచ్చినారు అంటే ఈ యొక్క కల్టివేషన్ అంటే అగ్రికల్చర్, ఓకేనా. ఈ భూమి నేల వాళ్ళు బతుకుతారు. అప్పట్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ అని లేవు కదా, ఎక్కడ నీళ్లు ఉన్నాయో, ఎక్కడ మట్టి బాగుందో, ఎక్కడ బాగా చెట్లు మొలుస్తాయో అక్కడికి మనుషులు విడిపోయి అక్కడ వాళ్ళ జీవనం సాగించుకునే వాళ్ళు అనమాట. ఓకే, ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, ఉద్యోగాలు ఇక్కడ లేకపోతే ఇంకో చోటికి ఉద్యోగం కోసం వెళ్ళిపోతున్నాం, వలసపోతున్నాం. అవునా కదా, ఉద్యోగం చదువులు ఇక్కడ మన ఊర్లో చదువు బాగాలేదని ఇంకో ఊరికి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి చదువుకుంటాం. సో అదే విధంగా అప్పట్లో కూడా వాళ్ళకి తిండి కోసం, అప్పట్లో ఉద్యోగాలు కదా, తిండే కడుపు నింపుకోవాలా, దానికోసం రకరకాలుగా వాళ్ళు చెదిరిపోయినారనమాట. ఓకేనా, అలా ద్రవిడీయులు ఎక్కడి వచ్చారు? ఇరాన్ నుంచి వచ్చారు, చుట్టుపక్కల నుంచి వచ్చారు. ఇది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్, ఇరాన్ నుంచి వచ్చిండే ద్రవిడియన్స్ ఎవరైతే ఉన్నారో ద్రావిడులు, ఈ ద్రావిడులు ఎక్కడ ఉన్నారంటే సౌత్ ఇండియా కాదు. ఇప్పుడు ఆ ద్రావిడులు ఎక్కడున్నారు? సౌత్ ఇండియాలో తమిళులు, తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు, మలయాళం మాట్లాడేవాళ్ళు, కేరళ వాళ్ళు, ఈ 4 రాష్ట్రాల వాళ్ళు ఎవరు? ద్రావిడియన్స్ కదా. కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ప్రెసెంట్ సౌత్ ఇండియాలో ఉన్నాం. ద్రావిడులు ఎక్కడ ఉన్నారు? సౌత్ ఇండియాలో ఉన్నారు. వాస్తవంగా ద్రావిడులు ఉండిండేది సౌత్ ఇండియా కాదు. ఫస్ట్ వాళ్ళు ఎంటర్ అయ్యేది ఎక్కడంటే నార్త్ ఇండియాలో. ఎక్కడికి? నార్త్ ఇండియా. అది కూడా చూపిస్తున్నారు చూడండి. ద షిఫ్ట్ ఆఫ్ ద్రవిడియన్స్ టు సౌత్ ఇండియా ఈస్ ఆఫెన్ అట్రిబ్యూటెడ్ టు ద ఇండో ఆరియన్ మైగ్రేషన్స్. ఓకేనా, షిఫ్ట్ ఆఫ్ ద్రవిడియన్స్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళు అక్కడ వచ్చినారనమాట. ఎక్కడి నుంచి వచ్చినారు? ఎక్కడికి వచ్చినారంటే చూడండి, డిక్లైన్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ ఎక్కడ ఉంది? నార్త్ లో ఉందా, సౌత్ లో ఉందా? నార్త్ లో ఉంది. వాళ్ళు అక్కడికి వచ్చినారు. నెక్స్ట్, అండ్ ద సబ్సిక్వెంట్ southward movement of Dravidian speakers. This theory suggests that the Dravidians who once inhabited the Indus Valley region migrated south as the Indo-Aryans gained dominance in the north. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ద్రవిడులు, వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ వ్యాలీ దగ్గరికి డామినేట్ చేయబడ్డారు అనమాట. ఓకేనా, ఈ యొక్క ఇండో ఆరియన్స్ ఎవరైతే వచ్చినారో వీళ్ళందరూ అక్కడికి ఫస్ట్ ద్రవిడియన్స్ వచ్చినారు. ఎక్కడున్నారు వీళ్ళు? నార్త్ లో ఉన్నారు, ఇండస్ వ్యాలీ దగ్గర ఉన్నారు. ఇక్కడి నుంచి వీళ్ళు ఏం చేసినారు? మళ్ళీ సౌత్ వచ్చేసినారు. నార్త్ నుంచి సౌత్ కి వచ్చినారు. ఓకేనా, సౌత్ కి ఎందుకు వచ్చినారు? నార్త్ నుంచి సౌత్ కి వచ్చినారు అంటే ఆర్యుల వల్ల. చాలా క్లియర్ గా ఇక్కడ ఉంది చూడండి. దిస్ థియరీ సజెస్ట్ దట్ ద ద్రవిడియన్స్ హూ వన్స్ ఇన్హాబిటెడ్ ద ఇండస్ వ్యాలీ రీజన్, ఎవరైతే మొట్టమొదటిగా సింధు నది లేదా ఇండస్ వ్యాలీ ఆ ప్రాంతంలో ఉన్నారో, మైగ్రేటెడ్ సౌత్ కి వచ్చేసినాం మనం అందరూ. ఎందుకు వచ్చినారు? యాజ్ ద ఇండో ఆరియన్స్, మైగ్రేటెడ్ సౌత్ యాజ్ ద ఇండో ఆరియన్స్ గెయిన్డ్ డామినెన్స్ ఇన్ ద నార్త్. ఇండో ఆరియన్స్ నార్త్ కి వచ్చేసరికి వాళ్ళు మన సింధు నాగరికతను, మన యొక్క స్థానాన్ని, మన యొక్క బలాన్ని వాళ్ళు ఓడించినారు. ఓకేనా, వాళ్ళు మనతో బానిసలు చేసుకున్నారు అనమాట. వాళ్ళు మనల్ని అక్కడి నుంచి తరిమేసినారు. ఎక్కడి నుంచి? నార్త్ నుంచి తరిమేసినారు. నార్త్ నుంచి మనం ఎక్కడికి వచ్చినాము? సౌత్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. అర్థమవుతుందా? సౌత్ లో మనుషులు లేరు. మొట్టమొదటి మనుషులు ఎవరు? మనం ఎందుకు వచ్చినాం వీటికంటే ఆర్యులు ఆటకు వచ్చి మన ప్లేస్కి వచ్చినారు కాబట్టి. అంటే ఆర్యులు అక్కడికి వచ్చి మనల్ని తరిమేసినారు. అక్కడి నుంచి నార్త్ నుంచి మనం సౌత్ కి వచ్చేసినాం. నార్త్ లో ఇప్పుడు ఎవరున్నారు? ఆర్యులు ఉన్నారు, ఆరియన్స్ ఉన్నారు. ఓకేనా, ఆరియన్స్ ఎవరు? ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రూఫ్ చూపిస్తా చూడండి. ఆరియన్స్ అంటే ఎవరంటే ఏమంటారు, ఇరానియన్స్ అనమాట. అవన్నీ ముందు వస్తాయి ఇంకా. ఓకేనా, మెయిన్ ఇరాన్ ఇరాన్ దానికి పాత పేరు ఏమంటే పర్షియా. అవును, ఇరాన్ కి పాత పేరు ఏమి? పర్షియా. ఈ పర్షియన్స్ ఎవరు? ఇప్పుడు ద్రావిడులందరూ ఎవరు? ఇరాన్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే ద్రావిడులు. అవునా కదా? ఇరాన్ లో ఉండే వాళ్ళు ఎవరు? ఇరాన్స్ ఎవరు? పర్షియాలు. అవునా కదా? పర్షియాలో ఉండే వాళ్ళు అంటే ఇరాన్ లో ఉండే వాళ్ళు ఎవరు? అవన్నీ చదువుకుంటూ పోతే మీ యొక్క అవన్నీ డీటెయిల్స్ అన్ని బైబుల్లో క్లియర్ గా కనిపిస్తాయి. పర్షియా రాజులు, పర్షియన్ కింగ్స్ ఎవరు, వాళ్ళ చరిత్రలు ఏమి ఏమైనా కనిపిస్తాయి అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో చాలా క్లియర్ గా వాళ్ళ పేర్లన్నీ మీకు డిస్ప్లే చూపిస్తాను, చూడండి, కావాలని చూసుకోవచ్చు. సో అక్కడ బైబుల్లో ఉండే చరిత్రనే, అక్కడి నుంచి వచ్చిండే పర్షియన్సే, అక్కడి నుంచి వచ్చిండే ఇరానియన్సే వాళ్ళు ఇటుకు వచ్చి ద్రావిడులుగా మారినారు. ఆ ద్రావిడులే నార్త్ నుంచి మళ్ళీ సౌత్ వచ్చినారు. బైబిల్ గ్రంథంలో ఉన్నారా? ఎస్ బైబిల్లో నుంచి చూపిస్తాను అండి. బైబిల్లో చూపిస్తాను, నెక్స్ట్ చరిత్ర చూపిస్తాను, ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఓకేనా, ఏషియా
14వ అధ్యాయం 13వ వచనంలో, నేను ఆకాశముకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును అని ఎవరు అనుకున్నారు? సాతాను అనుకుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయము ఐజియా చాప్టర్ 14 వర్స్ 13 లో ఆకాశంకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రముకు పైగా కూర్చుండేదాన్ని, సింహాసనం. ఇది మీకు గుర్తు పెట్టుకోవాలి, ఇది సబ్జెక్ట్ ఇది, ఓకేనా? అని ఎవరు అనుకున్నారు? సాతాను. సాతాన్ అంటే ఇప్పుడు మనం సాతాన్ పేరు పెట్టాం. అప్పట్లో ఎవరు ఆయన? దేవదూత, ఓకేనా? ఒక అధికారంలో ఉండే ఒక ఏంజల్ అన్నమాట, ఓకేనా? దేవుని కంటే ఎత్తుగా ఉండాలా, దేవుని కంటే పై స్థానంలో ఉండాలా అని చెప్పి ప్లాన్ చేసినాడు, ఓకేనా? ఇది యెషయా 14:13లో ఉంది. నెక్స్ట్ ప్రకటన గ్రంథం 12:7, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో, అంతట పరలోకమందు యుద్ధము జరిగేను, మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధం చేయవాలి అని ఉండగా, ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయారు గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. యుద్ధం జరిగింది. ఎప్పుడైతే దేవుని కంటే ఎక్కువగా పైన నేను ఉండాలనుకున్నాడో యుద్ధాలు జరిగినాయి. ఈ యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ పరలోకంలో, భూమి మీద కాదు, పరలోకంలో జరిగినాయి, ఓకేనా? జరిగినప్పుడు వాడు అక్కడ స్థలం లేకుండా అక్కడి నుంచి పడిపోయినాడు అనమాట, ఓకేనా? నెక్స్ట్ వాని పేరేమంటే కింద ఉంది, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడాను. అది భూమి మీద పడద్రోయబడాను. భూమి మీద పడింది. ఏది పడింది? ఆ సర్పం, ఆ లూసిఫర్, లేదంటే గానీ ఆ యొక్క దూత, ఆ యొక్క ఏంజల్, ఆ ఘట సర్పము లేదా సాతాను ఎక్కడ పడిపోయింది? భూమి మీద పడిపోయింది. భూమి మీద ఎందుకు పడింది? ఆడ పైన కొట్లాడ జరిగింది. ఎందుకు యుద్ధం ఎందుకు జరిగింది? దేవుని కంటే పైగా ఉండాలా కావాలనుకుంది కాబట్టి అక్కడి నుంచి ఎక్కడ పడింది? యుద్ధం జరిగి భూమి మీదకి పడిపోయింది అనమాట. ఇది గుర్తు పెట్టుకోవాలి, ఈ సబ్జెక్ట్ గుర్తు పెట్టుకోవాలా. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతాం. యోహాను 8వ అధ్యాయం. ఇక్కడ యోహాను 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యగు అపవాది అనగా సాతాను సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. అది ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చాలా క్లియర్ గా ఉంది. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నారు. ఎవరున్నారు? కొంతమంది అపవాది సంబంధులు ఉన్నారు. అపవాది అంటే ఏంజల్, ఒక పరలోకంలో ఎక్కడైతే యుద్ధం జరిగిందో, వాడు ఎక్కడైతే మంచి భూమి మీద పడిపోయినాడో, వాని యొక్క మైండ్ సెట్, వాని యొక్క సైకాలజీ, వాని యొక్క ఐడియాలజీ, ఓకేనా, అదే మైండ్ సెట్ తో ఉండే వాళ్ళు భూమి మీద ఉన్నారు, ఓకేనా? వాళ్ళు ఇప్పుడు ఎవరు అనేది చూద్దాం. ఎస్, మీరు ఫీల్ అవ్వకూడదు, మన భావాలు దెబ్బతిన్నాయంటే దానికి నేనేం చేయలేను, ఓకేనా? 2 రాజులు 17వ అధ్యాయం 29వ వచనం, కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని, ఏమంటే కొందరు సొంత దేవతలు అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఇష్టం వచ్చింది సొంతంగా పెట్టేసుకున్నారు. సొంతంగా అంగడి పెట్టుకున్నారు, సొంతంగా వ్యాపారం పెట్టుకున్నామంటారు కదా, అట్లా సొంతంగా దేవతలను పెట్టేసుకున్నారు. నెక్స్ట్ మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ 2 దినవృత్తాంతములు 33, 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయము 3వ వచనం, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్న స్థలములను తిరిగి కట్టించి బయలు దేవతలకు బలిపీఠములు దేవతా స్తంభాలు చేయించి ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి కొలిచాను. వీళ్ళు దేవతా స్తంభాలు కట్టిస్తారు. నెక్స్ట్ బలిపీఠములు, మళ్ళీ ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించేవాళ్ళు. దేని పూజిస్తారు? ఆకాశ నక్షత్రాలని పూజిస్తారు అనమాట. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఆకాశ నక్షత్రాలు పూజిస్తారు, భూమిలో మట్టిని పూజిస్తారు, వాళ్ళ ఇష్టం అనమాట. ఫస్ట్ ఏం చెప్పినాను, తమ సొంత దేవతలు పెట్టుకున్నారు, వాళ్ళే పెట్టేసుకున్నారు, ఓకేనా? నెక్స్ట్ కీర్తనలు 78:58 వచ్చిన, ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించి విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు, ఉన్నత స్థలం అంటే ఏమంటే కొండపైన, రెఫరెన్స్ అంటే మళ్ళీ ముందు వస్తాయి చూపిస్తాను. ఒకటి ఉన్నత స్థలం అంటే కొండపైన అని చెప్పి హిందువులు కూడా ఒప్పుకున్నారు, పెద్దవాళ్ళు కూడా. నేను చూపిస్తాను, మీ వీడియో కూడా చూపిస్తాను. ఇప్పుడు పెట్టుకొని ఏం చేశారంటే ఆ విగ్రహములను పెట్టుకొని, విగ్రహం పెట్టుకుంటే దేవుని కోపం ఎందుకు వచ్చిందంటే ఆజ్ఞలు ఉన్నాయి, మోషే కాలంలోనే ఆజ్ఞలు. ఏమని? విగ్రహారాధన అంటే అర్థం ఏమంటే నువ్వు దేని రూపంలో చేసుకోకూడదు, నువ్వు నీ తల్లి రూపాన్ని కూడా చేసి పెట్టుకొని పూజించకూడదు, నువ్వు నీ తండ్రిని కూడా బొమ్మను చేసుకొని నా తండ్రి దేవమని నువ్వు పూజించకూడదు. ఇది రూల్. అది నువ్వు ఏ విగ్రహమైనా కానీ బొమ్మను పెట్టుకొని నువ్వు పూజించినావంటే అది దేవునికి ఇష్టం ఉండదు, ఓకేనా? వీళ్ళు ఏం చేశారు, ఉన్నత స్థలంలో మీద, ఉన్నత స్థలం అంటే కొండలు. నెక్స్ట్ కింద చూడండి, యెషయా 57, ఉన్నతమైన పర్వతముల మీద నీ పరుపు వేసి కొంటివి. ఎవరు? లూసిఫర్, ఏంజల్. ఉన్నతమైన పర్వతము మీద, యెషయా 57:7 వచనం,
మీద నీ పరుపు వేసుకొంటివి, బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి, తలుపు వెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపక చిహ్నం ఉంచితివి. ఇప్పుడు చూస్తాను, ఇంటి బయట ఒక బొడ్డు, ఇంటి బయట ఒక ఫోటో, ఇంటి వెనకల ఫోటో, గోడకు ఒకటి, డోర్ బయట ఒకటి, డోర్ వెనకల ఒకటి తగిలించి పెడతారు మొత్తం అంతా. అవునా కదా? మనం ఎట్లా వాక్యాలు రాసి పెడతాము, చాలా మంది అట్లా దేవుళ్ళ ఫోటోలు మనం డోర్ కట్టల మీద కూడా పెట్టేస్తాం. ఏమంటారు, దేవుని మూల ఒకటి, మళ్ళీ ఏమంటారు మా పొలం దేవత, లేకపోతే మా వీధి దేవత, మా కులం దేవత, మా ఊరి దేవత, మా ఇంటి దేవత, రకరకాల పేర్లు. సో అప్పటికే వాడు ఏం చేశాడంటే ద్వారబంధం వెనుకను, తలుపు వెనుకను, ఎక్కడ పడితే అక్కడ వాడి చిహ్నాలు పెట్టేసుకున్నాడంట. నెక్స్ట్ యెహెజ్కేలు 20వ అధ్యాయం, యెహెజ్కేలు 20వ అధ్యాయం 32వ వచనం. అన్య జనులేమి భూమి మీది ఏ జనులేమి చేయనట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరు అనుకొనుచున్నారే. కొయ్యలకంటే చెట్లకి, లేకపోతే ఏమంటారు కట్లకు, దేనికి పడితే రాళ్లకు, దేనికి పడితే చెట్ల, మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరు అనుకొనుచున్నారు. ఎవరు? లూసిఫర్ యొక్క మైండ్ సెట్ ఉండే కొందరు జనాలు. ఫస్ట్ లో చూపించిన రెఫరెన్సెస్ అన్ని. ఓకేనా? నెక్స్ట్ మీకా 1 5వ వచనం. యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారి పాపలను బట్టి ఇదంతా సంభవించును. యాకోబు సంతతి వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది? అది సోమనే కదా. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేములోనివే కావా? మీకా 1వ అధ్యాయం 5వ వచనం చాలా క్లియర్ గా, యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యూదా వారు అంటే ఎవరు? యూదా ఎవరు అసలు? జూడా ఎవరు? మన ఇజ్రాయెల్ యొక్క కుమారులు. ఓకేనా? ఇజ్రాయెల్ యొక్క కుమారులు ఇస్సాకు, యూదా. ఓకే, ఇవన్నీ హిస్టరీస్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే యెరూషలేము కావా. మీకా 1:5లో ఎక్కడ యూదా వారి ఉన్నత స్థలములు అంటే ఏం అసలు? ఉన్నత స్థలములు అంటే ఏంటివి అంటే నెక్స్ట్ కింద చూపిస్తాను, మీకు ఎవిడెన్స్ చూపిస్తాను. కొండలు, ఉన్నత స్థలములు అంటే గొప్ప గొప్ప కొండలని. ఓకేనా? భూమి కంటే హై లెవెల్లో ఉన్నాయని చెప్పి. ఉన్నత స్థలంలో కట్టుకున్న వాళ్ళు అంటే ఎవరంటే వీళ్ళ యెరూషలేము వాళ్ళే. వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చినారు? యెరూషలేము నుంచి వచ్చారు. ఇది గుర్తుపెట్టుకో, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇంకా ఈ అర్థం ఇది బాగా క్లియర్ అర్థం కావాలంటే యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి మీకు అర్థం కావాలంటే హిందువుల ఉన్నత స్థలం, హిందువుల కొండలపైన గుళ్ళు, హిందువుల యొక్క కొండపైన గుడులు, ఫేమస్ గుడులన్నీ కొండపైన చూపిస్తా. హిందువుల యొక్క కొండపైన గుళ్ళని ఎక్కడివి? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినారు? వీళ్ళందరూ యెరూషలేమే. యెరూషలేం నుంచే వీళ్ళు అక్కడి నుంచి ఎక్కడ మళ్ళీ హిస్టరీ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అది కూడా మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి కావాలంటే. ఇప్పుడు మీకు మన దేవాలయాలు కొండ మీద ఎందుకుంటాయండి? తిరుపతి కొండ, సింహాచలం కొండ, అన్నవరం కొండ, హిందువులందరూ బంగారు కొండలండి. నిజంగా మన దేవుడు కొండ మీద ఉంటాడండి. ఎందుకు చెప్పండి? కొండ మీద ఎందుకంటే ఆయనకి పని లేదా? చూసారు కదా, కొండపైన ఎందుకు పెట్టుకున్నారంటే ఆ సైకాలజీ ఎట్టాడదంటే దేవుడు గొప్పగా ఉన్నాడు. నేను ఉన్నత స్థలం, పర్వతం అనే పదం కూడా చాలా చోట్ల, పరిశుద్ధ పర్వతం, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం అని చాలా చోట్ల ఉంది రెఫరెన్స్. మీరు చూపిస్తా అంటే నేను చూపిస్తాను. ఓకేనా? సో ఈ యొక్క ఐడియాలజీ, ఈ యొక్క హిందువులందరి యొక్క ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చిందంటే యెరూషలేం నుంచే. ఎక్కడి వచ్చింది? యెరూషలేం నుంచి. వీళ్ళందరూ యెరూషలేము. మీకా 1 చాలా క్లియర్ గా ఉంది. యూదా వారి ఉన్నత స్థలములు ఎక్కడివి? యెరూషలేము కావా? క్లియర్. ఓకే. నెక్స్ట్ సామెతలు 26లో, సామెతలు 26 హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకున్నాను. మనం దేని గురించి ఇన్ని చెప్తాను, ఇన్ని ఆధారాలు చూపిస్తున్నావు కూడా సోమరులు దొంగలు ఏమనుకుంటారంటే ఇవన్నీ అబద్ధము, మేమే జ్ఞానులు, మేము చెప్పేది నిజం అనుకుంటారు. ఎందుకంటే ఈ హేతువులు అంటే ఈ ఆధారాలు, ఈ కారణాలన్నీ వాళ్ళు పట్టించుకోవాలి. అందుకే వీళ్ళ గురించి ముందు సామెతలు 26లో ఉంది. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడు. ఓకేనా? ఓకే, లీవ్ ఇట్. 2 రాజులు 17 12వ వచనం. 2 రాజులు 17 12వ వచనం. చేయకూడదని వేటిని గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించిన వాటిని చేసి పూజించుచుండిరి. ఎవరు? యూదావారు. ఎక్కడ? ఉన్నత స్థలముల మీద, అంటే కొండల మీద. బాగా గుర్తు పెట్టుకోవాలా. ఓకేనా? నెక్స్ట్ వీళ్ళు ఎవరు? మత్తయి 13లో ఉంది. మత్తయి 13వ అధ్యాయం 39. వీళ్ళందరూ ఎవరు? ఉన్నత స్థలముల మీద ఎవరు? మత్తయి 13:39. వాటిని విత్తిన శత్రువు అపవాది. వాటిని విత్తిన శత్రువు ఎవరు? అపవాది. పరలోకంలో ఎవరైతే కొట్లాడినాడో, యుద్ధం చేసినాడో, దేవుని కంటే పైన స్థలం మీద ఉండాలనుకున్నాడో, ఎవరైతే ఉన్నాడో, మళ్ళీ వాడు ఇక్కడ భూమి మీద పడినాడో వాని యొక్క పిల్లలు ఎవరు? వీళ్ళందరూ వాడు విత్తిండి విత్తనాలే వీళ్ళందరూ ఉన్న స్థలాల మీద ఉండే వీళ్ళందరూ అన్నమాట. నెక్స్ట్ ఒకటి చూపిస్తాను. ఓకేనా? విల్ గో ఫర్దర్. ఇది కొంచెం చాలా తేడాగా ఉందన్న. అంటే తేడాగా అంటే మీరు కాంట్రవర్సీకి గురయ్యే అవకాశం ఉంది. కాంట్రవర్సీ అంటే ఇది హిస్టరీ, ఇది
ఇప్పుడు ఇది తప్పు అని నువ్వు నిరూపించాలంటే బైబిల్ ఓపెన్ చేసి నువ్వు బైబిల్లో ఈ వాక్యాలు రిమూవ్ చేయాలా. అవును. బైబిల్లో నుంచి ఈ వాక్యాలు నువ్వు తీసేయగలవా? ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా ఉంటే బైబిల్లో నుంచి ఈ చరిత్రను నువ్వు తీసేస్తే నేను ఒప్పుకుంటా. నువ్వు తీసేయగలవా? ఎనీ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, అమెరికన్ గవర్నమెంట్ కావచ్చు, బ్రిటన్, ఎనీ ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్నమాట, ఈ వాక్యాలను రిమూవ్ చేయాలా బైబిల్ నుంచి? అవుతుందా మీకు? అసలు ఈ ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ కాదు, హిబ్రూ బైబిల్, గ్రీక్, ప్రతి ఒక్క బైబిల్ కూడా రిమూవ్ చేయాలి ఈ వాక్యాలు. ఇది చరిత్ర ఇది. అవును. ఓకేనా? అన్నట్టుగా ఇప్పుడు ఆర్యుల్ని మీరు బైబిల్ గ్రంథంలో చూపించారు. అంటే అపవాది యొక్క కొంతమంది ఆ యొక్క ఆలోచనతో ఉన్నారు. అయితే ద్రావిడులను ఆర్యులు నార్త్ నుంచి సౌత్ పంపించేశారు. ఆర్యులు మరి ఇండియాకి ఎందుకు వచ్చారు? ఆర్యులు ఇండియాకి ఎందుకు వచ్చినారు? కరెక్ట్, గుడ్ క్వశ్చన్. చూపిస్తానండి. యాక్చువల్లీ ఇంకో విషయం మీరు గుర్తు పెట్టుకోవాలా. పాత నిబంధనలు నేను ఉన్నత స్థలములు ఇవన్నీ చూపించాను కదా, అప్పటికి వాళ్ళ పేరు విగ్రహారాధికులు. వాళ్ళ పేరు ఆర్యులు కాదు, వాళ్ళ పేరు హిందువులు కాదు. వాళ్ళ పేరు హిందువులు అంటే ఆర్యుల యొక్క పేరు విగ్రహారాధికులు. ఆర్యుల పేరు అప్పటికి ఆ కాలం నాటికి వాళ్ళ పేరు విగ్రహారాధికులు, ఉన్నత స్థలముల పైన పూజించుకునే విగ్రహారాధికులు. ఓకే, అప్పటికి వాళ్ళ పేర్లు ఆర్యులు కాదు, వాళ్ళ పేరు హిందువులు కూడా కాదు. విగ్రహారాధికులు అని మీరు చెప్తున్నారన్న, దాన్ని ఎక్కడైనా చూపించగలరా మీరు? చూపిస్తా, ఇప్పుడు చూపిస్తా. ఇంత ముందు చూపించాను కదా, రాళ్ళను వాళ్ళు పూజించట్ల, కర్రలు అవి రాళ్ళు కర్రలు అంటే అవన్నీ విగ్రహారాధన అనమాట, బొమ్మలు చేసుకున్నారు. అవన్నీ ఇంకా చాలా క్లియర్ రిఫరెన్స్ ముందు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఆర్యులు నార్త్ ఇండియాకి ఎందుకు వచ్చినారు, ఎక్కడి నుంచి వచ్చినారు? రైట్. సంఖ్యాకాండం 33:52 వచ్చినాం. సంఖ్యాకాండం 33:52. ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటిని నశింపజేసి వారి ఉన్నత స్థలములన్నిటిని పాడు చేసి. అర్థమవుతుందా? సంఖ్యాకాండం 33:52 వచనంలో ఆ దేశ నివాసులందరినీ అంటే ఎవరు? వాళ్ళు విగ్రహారాధికులు. నెక్స్ట్ కింద వారి సమస్త ప్రతిమలను నాశనం చేయాల అంటే వాళ్ళు చేసుకున్న వాటిని వాళ్ళ దేవతల్ని, వారి పోత విగ్రహాలని. ఇప్పుడు మన దగ్గర ఉండేది ఏంటివి? పోత విగ్రహాలే, మోల్డ్. ఓకేనా? మోల్డ్ వేసిన, అచ్చు వేసిన విగ్రహాలు, ఎక్కడైనా చెక్కిండేటివి కావచ్చు, మోల్డ్ వేసిన కావచ్చు. అప్పటికే ఎక్కడ సంఖ్యాకాండం 33 అప్పటికే వారి సమస్త ప్రతిమలను నాశనం చేసి వారి పోత విగ్రహములన్నిటిని నశింపజేసి వారి ఉన్నత స్థలములన్నిటిని పాడు చేసి. ఆడేం జరిగింది? వీళ్ళకి స్థానం లేదు, తరిమేసినారు. ఇంకా ముందు ఇంకా ఉంది, సినిమా అయిపోలేదు. 2 రాజులు 23 5వ వచనం. మరియు యూదా పట్టణంలో ఎందున్న ఉన్నత స్థలములలోను యెరూషలేము చుట్టూనున్న చోటలోను ధూపం వేయుటకి యూదా రాజులు నియమించిన అర్చకులనేమి. ఎవరు? అర్చకులు. అర్చకులు ఎక్కడున్నారు? అర్చకులు అంటే ఎవరు? హిందువులు కదా. అర్చకులు అంటే పూజారులు కదా. మరి 2 రాజుల గ్రంథంలో అర్చకులు ఎందుకు వచ్చినారు? అప్పటికి అర్చకులు ఉన్నారు. ఉన్నత స్థలం అంటే కొండలపైన ఉండే వాళ్ళు ఉన్నారు, పూజలు చేసేవాళ్ళు. ఓకేనా? ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలి. చరిత్ర ఇది. ధూపాలు వేస్తారంట. ధూపం అంటే నైవేద్యాలు, ధూపాలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ ధూపం కింద వచ్చేస్తాయి. వీటికి యూదా రాజులు నియమించిన అర్చకులనేమి బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకును. మనం కూడా ఇప్పుడు అదే చేస్తాం. ఇప్పుడు ఉండే ఆర్యులు ఏం చేస్తారు? బయలు అంటే జంతువు ముఖాలు పెట్టుకొని అనిమల్స్ కి పూజలు చేస్తారు. అంటే ఆవు ఒక దేవత, కుక్క ఒక దేవత, పంది ఒక వరాహం ఒక దేవత, అన్ని ఏది కనపడితే అది దేవుడే అనమాట. ఓకేనా? నెక్స్ట్ గ్రహములనుకును కూడా ఏమంటారు? ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుని పేరు పెట్టేసి వాడేస్తారనమాట. నక్షత్రములకును ధూపం వేయు వారినేమి అతడు అందరినీ నిలిపివేసాను. అందరినీ ఆయన ఆపేశాడు. 2 రాజులు 23:5 వచనంలో వీళ్ళందరూ ఏం చేసినాడు? స్టాప్. వీళ్ళందరూ ఎవరు? విగ్రహారాధికులు. అప్పటికి వీళ్ళ పేర్లు హిందువులు కాదు, అప్పటికి వీళ్ళ పేర్లు ఆర్యులు కాదు, వీళ్ళ పేరు జస్ట్ విగ్రహారాధికులు. గుర్తు పెట్టుకోవాలా. మళ్ళీ 2 దినవృత్తాంతములు 14:2 వచనంలో అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి మొత్తం నాశనం. వాళ్ళ విగ్రహారాధన మొత్తం అన్నింటిని ధ్వంసం చేసినారనమాట. ఇక్కడ 2 దినవృత్తాంతంలో 14:3 వచనంలో అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి. బలిపీఠములు అంటే మళ్ళీ మీరు కోళ్ళని గొర్రెలను బలిచ్చేది కాదు. వాళ్ళని ఎవరు బలిస్తారో చూపిస్తాను. ఈ విషయం గుర్తుపెట్టి, ఇక్కడ ఈ విషయం మర్చిపోకూడదు. ఇక్కడ చూడండి, బలిపీఠం మీద వాళ్ళు ఏం చేసినారంటే 2 రాజులు గ్రంథం 17వ వచనంలో 2 రాజులు 17వ అధ్యాయం 31వ వచనంలో తమ పిల్లలను అగ్నిగుండమును దహించి చూడండి. ఎవరికి? దేవతలకి.
వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారు, బలిస్తున్నారు. తప్ప కాదా? చాలా పెద్ద తప్పు. 2 రాజులు 17వ అధ్యాయం 31, 2 రాజులు 23, 2 రాజులు 23వ అధ్యాయం 20వ వచనం. అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులందరినీ బలిపీఠముల మీద చంపించి. ఫస్ట్ ఏమైంది, విగ్రహారాధకులు ఏం చేసిన వాళ్ళ పిల్లల్నే వాళ్ళు బలిచ్చినారు, దేవతలు బలిచ్చినారు. ఇప్పుడు ఈయన 2 రాజుల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనంలో ఏమైందంటే దేవుడు రాజులను పుట్టించాడు అనమాట. వీళ్ళు ఏం చేసినారు, పోయి ఆడ ఎవరైతే పూజ చేస్తున్నారో యాజకులు అంటే అర్చకులు లేదా ధూపాలు వేసేవాళ్ళు, వీళ్ళందరినీ యాజకులందరినీ బలిపీఠముల మీద చంపించి వాళ్ళ ఆడే బలి చంపించేసినాడు. బలించి వాటి మీద నరశల్యములను కాల్పించి. నరశల్యం అంటే ఎవరు, ఈ పూజారులని అర్చకుల్ని ఎవరైతే ఉన్నారాడ విగ్రహారాధకులకి మెయిన్ ప్రీస్ట్ అంటాం కదా, ప్రీస్ట్ వాళ్ళ ఆడే చంపించి వాళ్ళ ఎముకలను ఆడే కాల్పించినాడంట. ఆ బలిపీఠ ఆ దేవతలకు వాళ్ళని బలి చేశారనమాట. ఓకేనా, అది. సో దీనివల్ల ఏమైంది, వాళ్ళు అక్కడ నిలబడే స్థానం లేదు. ఇప్పుడు మన రూమ్ లో దోమలు కొడితే మన రూమ్ లో ఉండలేం. ఒక చోట మనము పుట్టలో ఎక్కడ పాము ఉంది, మన ఇంటి సందులో పాము ఉందంటే మనం పోం, అక్కడ సందులోకి పోం. ఒక ఏరలో పిచ్చి కుక్కుందంటే ఏరలోకి పోరు, ఆ పిచ్చి కుక్కుందంటే పోరు, అవునా కదా? అదే విధంగా ఇప్పుడు వేరే దేశంలో మనకి యాంటీగా ఉన్నారు, వేరే దేశానికి పోతే మనం చంపేస్తున్నారు, మనం పోతామా? పోము కదా. అదే విధంగా ఇప్పుడు వీళ్ళకి ఏమైతుంది, అక్కడ మారణకాండ, విగ్రహారాధికులను అక్కడ ఏం చేస్తున్నారు, తరిమేస్తున్నారు, చంపేస్తున్నారు, విగ్రహాలను పడగొట్టేస్తున్నారు. ఇవన్నీ రెఫరెన్సెస్ అన్ని అవే. సో అక్కడి నుంచి వాళ్ళు ఏమన్నారు, ఎక్కడి నుంచి ఆ యొక్క జెరూసలేం కావచ్చు, ఆ యూదావారు, జ్యూస్, ఆ ప్రాంతాలు ఇజ్రాయెల్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఉండే దేవుని పిల్లల్లో నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. ఒక తండ్రి పిల్లలే ఇలా చెడిపోయినారనమాట. వీళ్ళందరూ విగ్రహారాధన చేసుకుంటా చెడిపోయి వీళ్ళు పక్కన వచ్చేసి పిల్లల తరాలు వీళ్ళు ఇరాన్కి వచ్చినారు. ఎక్కడికి? ఇరాన్ వచ్చినారు. ఇరాన్ వచ్చిన తర్వాత ఏమైంది, ఎవిడెన్స్ మీకు ముందర పెడతాను చూడండి. రిలీజియస్ పర్సిక్యూషన్. సమ్ సే ద ఇండో ఆరియన్స్ ఫ్లడ్ రిలీజియస్ పర్సిక్యూషన్ ఇన్ ఇరాన్. ఇరాన్ లో కూడా ఏం జరిగింది, పర్సిక్యూషన్, మారణకాండ జరిగింది. ఊచకోత అంటాం ఎవరిని, విగ్రహారాధన. ఎందుకు ఇరాన్ అంటే ఏమి, ఇరాన్ అంటే ఎవరు, ముస్లిమ్స్. వాళ్ళు విగ్రహారాధన చేస్తారా? ఇప్పుడు వీళ్ళందరూ అడిగిపోయి కూర్చున్నారు, వాళ్ళు ఊరినే ఉంటారా? విగ్రహారాధన చేస్తారు. విగ్రహారాధన చేసి వాళ్ళు ఏం చేస్తారు, చంపేస్తారు. సో ఆడ పుట్టిన చోట వీళ్ళకి నిలకడ లేదు, స్థానం లేదు. అక్కడ చంపేసినారు, కొట్టి తరిగినారు, వాళ్ళ విగ్రహాలు పడగొట్టేసినారు. అక్కడి నుంచి పారిపోయి మళ్ళీ ఇరాన్కి వస్తే ఇరాన్ లో కూడా స్థానం లేదు. ఇంకా ఎవిడెన్స్ ఇంకా క్లియర్ గా ఉన్నాయి. యాజ్ పర్ ది స్క్రిప్చర్స్ ఆఫ్ ఋగ్వేదంలో కూడా చాలా క్లియర్ గా ఉంది. ద ఓల్డెస్ట్ హిందూ స్క్రిప్చర్ ఇన్ వేదిక్ సాంస్క్రిట్ అండ్ అదర్ ఎక్స్కవేషన్స్ ద ఇండో ఆరియన్స్ మైగ్రేటెడ్ డ్యూ టు రిలీజియస్ పర్సిక్యూషన్, మతపరమైన ఊచకోత. చంపేస్తా అంటే ఇరాన్ లో అక్కడి నుంచి ఏం చేశారు, జంప్ అయిపోయినారు. మళ్ళీ ఎక్కడికి వచ్చినారు, నార్త్ ఇండియాలోకి దూరినారు వచ్చి. అర్థమవుతుందా? నార్త్ ఇండియాలో అప్పటికే ద్రావిడులు ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి వాళ్ళని ఆక్రమించుకొని వాళ్ళని ధ్వంసం చేస్తా అంటే వీళ్ళు ఏం చేసినారు, భయపడి అక్కడి నుంచి మనం సౌత్ వచ్చేసాం. క్లియర్ కదా? ఎస్. ఇప్పుడు ఈ యొక్క ఇరాన్ నుంచి ఎవరైతే వచ్చినారో ఆర్యులు, విగ్రహారాధికులు ఇరాన్ నుంచి నార్త్ ఇండియాకి వచ్చేసారు. వీళ్ళు వచ్చి అటు సెటిల్ అయినారు. వీళ్ళందరినీ సెటిల్ అయిన తర్వాత అప్పుడు వీళ్ళు పర్షియన్లు, ఇరాన్లు వాళ్ళు దాన్ని ఏమంటారు, వెళ్తుంటారు, దేశ పర్యటన అంటాం. దేశ పర్యటన, వేరే దేశంలో పోయి వస్తా అంటారు. అప్పుడు వస్తా వీళ్ళు కనిపించినారు. ఇక్కడ నార్త్ ఇండియాలో ఈ సింధు నది దగ్గర కావచ్చు, లేదంటే ఇండస్ వ్యాలీ, ఇవన్నీ చుట్టుపక్కల హిందూ కుష్ పర్వతాల దగ్గర వీళ్ళు ఎవరు, విగ్రహారాధికులు కనిపించినారు. ఎవరు? విగ్రహారాధికులు. ఈ విగ్రహారాధులు ఎవరు కనిపించినారు, పర్షియన్స్ అంటే ఎవరు, ఇరాన్ పీపుల్ కి కనిపిస్తున్న. వాళ్ళు ఏమన్నారు వీళ్ళని, వీరు కాఫీర్ పేరు పెట్టారు. కాఫీర్ అంటే ఏమి, దౌర్భాగ్యుడు, విగ్రహారాధికుడు. ఓకేనా? అవన్నీ ఎవిడెన్స్. కాఫీర్ అంటే ఏమి మీకు ఎవిడెన్స్ చూపిస్తాను అండి. అండ్ ఇన్సల్టింగ్ టర్మ్ ఫర్ ఎ బ్లాక్ ఆఫ్రికన్. ఇంకా కిందికి వస్తే ఏ మెంబర్ ఆఫ్ ఏ పీపుల్ ఆఫ్ హిందూ కుష్ మౌంటైన్స్. హిస్టరీ ఇదంతా. ఓకేనా? ఆఫ్ నార్థన్ ఈస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్ హూ డిడ్ నాట్ కన్వర్ట్ టు ఇస్లాం అంటిల్ ద 19th century. నెక్స్ట్ కాఫీర్ అంటే చాలా వెరీ వెరీ క్లియర్. వాడు వచ్చేసి ఇన్ఫిడెల్ అంటారు. ఇన్ఫిడెల్. ఓకేనా? అంటే వాడు విగ్రహారాధన చేసేవాడు. చాలా క్లియర్. ఇది ఫ్రమ్ అరబిక్ కాఫిర్, ఇన్ఫిడెల్ అంటారు. ఓకేనా? ఇవన్నీ హిస్టరీస్, ఇవన్నీ అబద్ధం అని చెప్పలేదు. పోనీ కాఫిర్ అంటే ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇన్ ఇస్లాం ద వర్డ్ కాఫిర్ రెఫర్స్ టు ద ఐడల్ వర్షిపర్స్. ఎవరు? ఐడల్ వర్షిపర్ అంటే ఏం చూసిన రాజుల గ్రంథంలో ఇంతకుముందు ఇక్కడ చూసిన ఉన్నత స్థలాలు, విగ్రహారాధికులు, వాళ్ళందరికీ ఊచకోత కోస్తారు. అక్కడ పాత నిబంధనలో వాళ్ళందరూ ఎవరు? విగ్రహారాధికులు.
వాళ్ళ పేరు ఏమి? ఐడల్ వర్షిపర్స్ ఇంగ్లీష్ లో. ఇప్పుడు ఇస్లాంలో కాఫిర్ అంటే ఏమి? ఐడల్ వర్షిపర్స్. అర్థమవుతుందా? ఇప్పుడు కాఫిర్ అనే పేరు అట్లా వచ్చిందని. కాఫిర్ అంటే ఏమి? హిందూ అని. హిందూ అంటే ఏమి? కాఫిర్ అంటే. కాఫిర్ అంటే ఏమి? విగ్రహారాధికుడు. ఐడల్ వర్షిపర్ హూ డినై ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ఎనీ వే. రైట్. కాఫిర్ అంటే హిందూ అని నేను చెప్పడం లేదు. కాఫిర్ అంటే హిందూ, హిందూ అంటే కాఫిర్. వీళ్ళ పేరు విగ్రహారాధికులు. విగ్రహారాధికుల్ని హిందువులు అంటారు, విగ్రహారాధికుల్ని కాఫిర్ అంటారు. నేను చెప్పడం లేదు, ఒక పెద్ద ఆయన చెప్పినాడు, మీకు చూపిస్తాను ఆయన ఎవరు. జాతి నిన్న మొన్న వచ్చి ఎవరు పెట్టారండి పేరు నువ్వు హిందూ అని మనకి తిట్టడానికి. నిన్న వచ్చి ఎవరో పేరు పెట్టాడు, వీడు ఫలానా లోయలోంచి వచ్చారు అందుకోసం వీళ్ళకి హిందూ అని పేరు. నో, మీరు ఆ సింధు లోయలోంచి వచ్చారా? మీరు సింధు నది పక్క నుంచి వచ్చారా? మీరు అక్కడ పుడితే మీకు కూడా అదే పేరేమో, కానీ మీరు అక్కడ పుట్టలేదే. గోదావరి తీరంలో పుట్టారు, కృష్ణా తీరంలో పుట్టారు, తుంగభద్ర తీరంలో పుట్టారు. మన సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళం కావు. సింధు లోయలోంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు అని అంటే మీ జాతికి ఉండేటటువంటి చరిత్ర అంతా కూడా జీరో. మీ జాతి చరిత్ర ఒక ఏజ్ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయింది అని అర్థం. ఓ 4000 సంవత్సరాలకో 5000 సంవత్సరాలకో వెళ్ళి ఆ వెనకాల మీ జాతి లేదు, ఆ వెనకాల మీరంతా పోతులు, ఆ పోతులు వచ్చి మీరు పుట్టారు అని అర్థం. అప్పుడు మీరు చెప్పుకునేటువంటి రామాయణం మాకడ, భారతం మాకడ, భాగవతం మాకడ, వేదాలు మాకడ, రామాయణానికి త్రేతాయుగం, భారతానికి ద్వాపరయుగం, వేదాలు అంతకుముందు కూడా పృథ్వీ కంటే ముందువి అంటే ఇదంతా పట్టు కదా, పచ్చి అబద్ధం. అంతేకాదు ఇదంతా అన్సైంటిఫిక్ అంటారు. మీరు ఆ సింధు హిందూ ఈ పేరు పెట్టుకుంటే ఆ పేరు ఎందుకు వచ్చింది? ఎవడో పెట్టాడు ఒకడు. విగ్రహారాధన అంటే పడనేవాడు, విగ్రహారాధకులను చూస్తే అసహ్యం వేసిన వాడు, విగ్రహారాధకులంటే ఉత్త కాఫిర్స్ అని అనుకున్నవాడు పెట్టిన పేరండి. హిందూ అనే పదానికి అర్థం కాఫిర్ అని అర్థం అండి. కాఫిర్ అంటే దౌర్భాగ్యుడు అని అర్థం. అర్థమైంది కదా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉత్తమ మాటలు కాదు. మీకు హిస్టరీ చూపించాను, ఎవిడెన్స్ చూపించాను. కాఫిర్ అంటే ఏమి, అరబిక్ లో ఏమి, ఇస్లాం లో ఏమి, ప్రతి ఒక్క ఎవిడెన్స్ మీకు ఇచ్చాను, చూపించాను. ఓకేనా? సో కాఫిర్లు అంటే ఐడల్ వర్షిపర్స్. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు? వీళ్ళందరూ ఇజ్రాయెల్, జెరూసలేము, ఓకేనా? వీళ్ళందరూ జిఎస్ కంట్రీస్, క్రిస్టియన్ కంట్రీస్. అక్కడి నుంచి పుట్టి పెరిగిన వాళ్ళే, అక్కడి నుంచి దేవుని దగ్గర నుంచి విడిపోయిన వాళ్ళే. వీళ్ళ సైకాలజీ, వీళ్ళ మైండ్ సెట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ పరలోకం నుంచి వచ్చిండేది, భూమి మీద కాదు. పరలోకం నుంచి వాడు వచ్చి భూమి మీద పడినాడు, వాడు వచ్చి వీళ్ళ యొక్క విత్తనాలు నాటినాడు. వాని పిల్లలే వీళ్ళందరూ, అపాది సంతానం. క్లియర్, ఇట్స్ వెరీ క్లియర్. ఇవన్నీ రెఫరెన్స్, ఇవన్నీ అబద్ధం అనుకుంటే మీరు కేసు పెట్టాల్సింది నా మీద కాదు, బైబిల్ మీద పెట్టాలి. ఎందుకంటే ఇవి నా మాటలు కాదు. బైబిల్లో ప్రతి ఒక్క మాట రెఫరెన్స్ విత్ గూగుల్ రెఫరెన్స్ మీకు ప్రతి ఒక్కటి చూపించాను. ఇవన్నీ మీరు ఒకవేళ అబద్ధం నిరూపించాలంటే మీరు నాకు విత్ బైబిల్ విత్ గూగుల్ మీరు చూపించాలి. మీరు ఒకవేళ ఇవన్నీ దీని మీద ఇవన్నీ ఫేక్, ఇవి మీద నేను కేసు పెడతాను, అది పెడతాను అంటే మీరు కేసు పెట్టచ్చు. ఎవరి మీద పెట్టచ్చు? బైబిల్ మీద పెట్టాలా, దాంట్లో ఉన్న మాటలే కాబట్టి. ఎందుకంటే ఇవన్నీ నా మాట కాదు. ఓకేనా? అది ఇంకోటి, ఇవన్నీ చెప్పినా కూడా హిందువులు ఒప్పుకున్నారు, పెద్ద పెద్ద హిందువులు ఒప్పుకున్నారు. కాఫీర్ అంటే దౌర్భాగ్యుడు, కాఫీర్ అంటే విగ్రహారాధికుడు, కాఫీర్ అంటే హిందూ అంటే కాఫీర్ అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. ఓకేనా? నెక్స్ట్, ఆర్యులు కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ప్రపంచంలో విగ్రహారాధన చేస్తే తప్పేంటి? విగ్రహారాధన చేస్తే తప్పేంటి? వెరీ గుడ్ క్వశ్చన్, మంచి ప్రశ్న. ఫస్ట్ విగ్రహారాధన వల్ల వచ్చే సమస్యలు ఏందో చెప్తాను. విగ్రహారాధన ఎందుకు చేసినారు? అప్పట్లో విగ్రహారాధన చేసినప్పుడు వీళ్ళని ఎందుకు చంపేసినారు? రాజులు వెళ్ళి విగ్రహాలను పడగొట్టినారు, విగ్రహారాధన ధ్వంసం చేసినారు, ఆ అర్చకులను చంపేసినారు, వాటి మీద వాళ్ళు పెట్టి కాల్చి పడేసినారు. ఇవన్నీ చూసినాం కదా. ఎందుకు అంత కోపం ఎందుకు వచ్చిందంటే చూడండి, ఇంతకుముందు చెప్పాను, ఇంకోసారి చెప్తున్నాను. 2 రాజులు 17వ అధ్యాయం 31వ వచనంలో వాళ్ళ పిల్లల్ని బలిచ్చినారు. వాళ్ళ పిల్లల్ని బలిచ్చినారు. నెక్స్ట్ కిందికి వస్తే ఏషియా 57వ అధ్యాయం 5వ వచనంలో మస్తచా వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకొని వారలారా, లోయలో రాతి సందుల కింద పిల్లలను చంపువారలారా. లోయలో అంటే లోయల్లో ఏముంటాయి? వీళ్ళు పూజలు పునస్కారాలు పెట్టుకుంటా అంటారు లోయలలో. నెక్స్ట్ ఇంకా క్లియర్ గా ఉంది, రాతి సందుల కింద రాళ్ళు పెట్టేసి కొన్ని రాళ్ళు పెట్టేసి దేవుడు అనేస్తారు. ఆ రాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు? బలిస్తారు. రాతి సందుల కింద పిల్లలను చంపవారలారా. ఇట్లాంటి వాళ్ళు బతకనియాలా, చంపాలా? ఇది విగ్రహారాధన అంటే. చెప్పండి, ఇప్పుడు విగ్రహారాధన చేయొచ్చా, చేయకూడదా? చేయకూడదు.
మనం ఇప్పటికీ చూస్తున్నాం, పేపర్లో నరబలి ఇచ్చారు, పిల్లల్ని చంపారు. ఇప్పుడు అబ్రహాంను దేవుడు పరీక్షించినాడు, నీ ఇస్సాకును నీకు ఒక్కడైన కుమారుడు బలి ఇమ్మన్నాడు. కానీ బలి ఇచ్చినాడా? లేదు, ఆపినాడు. అది దైవత్వం అంటే. ఓకేనా. ఇక్కడ ఏమైంది, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 5వ వచనంలో, లోయలలో రాతి సందుల కింద పిల్లలను చంపువారులారా, వాళ్ళ పిల్లలను వాళ్ళే బలి చేసుకుంటారు, చంపు. ఇది ఒక సంస్కృతి, ఇది ఒక దాని మతము. దీనికి మళ్ళీ గొప్ప ఫాలోవర్స్. మళ్ళీ దీని గురించి మళ్ళీ గొప్పగా సనాతనవాదులు కొట్టాడతారు. భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. అప్పుడు యాక్చువల్లీ ఇది భూమి పుట్టినప్పటి నుంచి కాదు, పరలోకంలోనే స్టార్ట్ అయిపోయింది. ముందే చెప్పాను కదా, ఈ గొడవలు ఇప్పుడు కావు. ఎక్కడ స్టార్ట్ అయినాయి? పరలోకంలోనే, అక్కడి నుంచే వచ్చినాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ యెహెజ్కేలు 20వ అధ్యాయం 30వ వచనం, కావున ఇశ్రాయేలులకు ఈ మాట ప్రకటింపుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరి, వారు పెట్టుకున్న విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరి. బాగా వినండి. వారు పెట్టుకున్న విగ్రహం, ఎవరు పూర్వీకులు పెట్టుకున్న విగ్రహాలు పెట్టుకొని అనుసరించి వీళ్ళు ఏం చేశారంట? వ్యభిచారులు అయినారంట. అర్థమవుతుంది చెప్తాను. ఇది విగ్రహాలు పెట్టుకుని వీళ్ళు వ్యభిచారాలు అయినారంట. వ్యభిచారాలు ఎట్లున్నారు వెరీ క్లియర్ గా మీకు చూపిస్తాను. హిందూ దేవాలయాల మీద ఏముంటాయి? సెక్స్ బొమ్మలు ఉంటాయి, పార్న్ స్టాచ్యూస్ ఉంటాయి, అన్ని యాంగిల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే మనము మొబైల్స్ చూస్తున్నామో ఇవన్నీ అప్పట్లోనే వాళ్ళు ఏం చేసినారు, ఇవన్నీ కామశాస్త్రం కింద అవన్నీ. ఓకేనా. అవన్నీ మొత్తం అంతా బొమ్మలు చెక్కి గుళ్ళ మీద పెట్టేసి. నెక్స్ట్ ఏ స్త్రీ బొమ్మ మీద కూడా బ్రా ఉండదు. బ్రా కావచ్చు, జాకెట్ కావచ్చు, పై చెంగు, ఓకేనా, పై వస్త్రం ఉండదు. మొత్తం బ్రెస్ట్ మొత్తం ఓపెన్ కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ చూస్తే ఏమవుతుంది, అబ్బాయిలు కానీ కామం అనేది రేగుతుంది. అది కామన్, అది మనకు హార్మోన్స్ ఉంటాయి, ఇవన్నీ కామన్. వీళ్ళు ఏం చేసినారు, ఇప్పుడు దేవదాసి వ్యవస్థ. ఏ వ్యవస్థ? దేవదాసి వ్యవస్థ అంటే ఏమి? దేవునికి ఏమో ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎవరికి ఇచ్చి? దేవునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. కాపురం ఎవరు చేస్తారు? వాళ్ళు పిల్లలు పుట్టినారు, మరి దేవునికి ఇచ్చి పెళ్లి చేసినారు. పిల్లలు ఎట్లా కన్నారు మరి దేవదాసులు? ఎవరితో కన్నారు పిల్లలు? దేవదాసి పిల్లలు చెప్పండి. వాళ్ళందరూ మనుషులతోనే, ఎవరుంటే పెద్దలు, కుల పెద్దలు, మత పెద్దలు, వీళ్ళతోనే. దీన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు. ఇచ్చిండేదేమో దేవునికి, పెళ్లి చేసిండేదేమో దేవునికి, కానీ కాపురం చేసిండేదేమో మనుషులతో. దీన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు. నెక్స్ట్ ఇంకా ఏమి? ప్యూరిఫికేషన్. సో దాని ఏమంటారు? 3 రాత్రులు గడపడం అనమాట. 3 రాత్రులు లేదా 4, 5, 7 రోజుల వరకు ఉంది. 7 days వరకు ఉందన్నమాట. 3 రాత్రుల నుంచి 7 రాత్రుల వరకు. పెద్ద కులస్తులతో, ఎవరు? శూద్ర వధువు. ఓకేనా. భర్త కంటే ముందు పెళ్లికి ఓకే అయింది వధువు, ఒక నిశ్చయింపబడిన వధువు 3 రాత్రులు. దీన్ని శుద్ధీకరణ, దీన్ని ప్యూరిఫికేషన్ అంటారు. అంటే వాళ్ళతో పండుకుంటే ఈమె బాగుపడుతుందంట. ఎంత దారుణం కదా. దీన్ని ఏమంటారు? వ్యభిచారం అంటారు. ఇప్పుడు వేరే వాన్ కాబోయే భార్యను ఎత్తుకొచ్చుకొని బాణం ఇచ్చి ఇది ధర్మం, ఇది శాస్త్రం అంటే అవుతుందా? దాన్ని వ్యభిచారం అంటారు. అవునా కదా. సో దీన్ని ఏమంటే ఇవన్నీ విగ్రహాలు పెట్టుకుని వీళ్ళు చేస్తే పాపాలు. చాలా క్లియర్ గా ఉంది. యెహెజ్కేలు 20వ అధ్యాయం 30వ వచనంలో, విగ్రహములను అనుసరించచ్చు మీరు వ్యభిచారులైతే. ఇట్స్ వెరీ క్లియర్. అక్కడ ఉన్న వాళ్ళ పేరు విగ్రహారాధికులు. యెహెజ్కేలు ఇప్పుడు వీళ్ళు ఎత్తంటది వీళ్ళ పేరు అప్పటికంగా హిందువులు కాదు, కాఫీర్ కాదు, ఆర్యులు కాదు. వీళ్ళ పేరు జస్ట్ విగ్రహారాధి, ఐడల్ వర్షిపర్స్. ఒక చరిత్రలో పేర్లు మారుతా వచ్చినాయి అన్నమాట. ఓకేనా. రైట్. సో దీనిని బట్టి మీరు విగ్రహారాధన ఇంకా ఉన్నాయి. తప్పు. విగ్రహారాధన అంటే అదే కాదు, ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ యెషయా 57 3వ వచనం. యెషయా 57 3వ వచనంలో, మంత్ర ప్రయోగపు కొడుకుల్లారా. మంత్ర ప్రయోగపు కొడుకుల్లారా. మంత్ర ప్రయోగం అంటే ఎవరికైతే పిల్లలు పుట్టలేదో వీళ్ళపై పూజ చేస్తారు. పూజ చేసి మళ్ళీ ఆ భార్యని వీళ్ళు అనుభవించి, ఇవన్నీ మీకు చూపిస్తాను. హైలైట్. రాముడు పుట్టింది కూడా అట్లా పుట్టినవాడే. నేను చెప్పేది కాదు, రామాయణంలో చాలా క్లియర్ గా ఉంది. 3 రాజులు వస్తారు, 3 పూజారులు వస్తారు. ఆయన దశరథుడు వచ్చి పూజ చేయించి అన్ని చేయించి, నాకు పిల్లలు గారు, నా వల్ల కాదు, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క భార్యను తీసుకొని పోయి, అట్లా పుట్టిన అబ్బాయే రాముడు. పుట్టినాడో పుట్టలేదో అది ఆ ఫేకో, అది నెక్స్ట్ చూద్దాం. ఓకేనా. అట్లా పుట్టిన వాళ్ళే మంత్రాలు చేసి పూజలు చేసి మేము కానీ అంటే వీళ్ళు ఎవరికైతే పిల్లలు పుట్టలేదో వీళ్ళ పక్కలో పంట పెట్టేది, పిల్లలు కనిచ్చేది అనమాట. అవన్నీ దాన్ని ఏమంటారు? మోసం అంటారు. ఓకేనా. నెక్స్ట్ వ్యభిచార సంతానమా. వీళ్ళని ఏమంటారు? వ్యభిచార సంతానమా. దేవదాసి పిల్లలందరూ ఎవరు? వ్యభిచార సంతానమే. దేవదాసి మళ్ళీ గొప్పగా సనాతన ధర్మం చెప్పుకుంటారు. దేవదాసిలో పుట్టిన వాళ్ళందరినీ ఏమంటారు? వ్యభిచార సంతానమా అంటారు. వేష సంతానమా. ఓకేనా. ఇవన్నీ యెషయా గ్రంథం 57 3వ వచనంలో ఉంది. 57 3వ వచనం. నెక్స్ట్ రాళ్లను
చెట్లను, పుట్లను, మట్టిని, జంతువులను దేన్ని పూజించినా కూడా విగ్రహారాధన కిందకి వస్తుంది, తప్పు అంటున్నాము. మరి యేసుక్రీస్తు బొమ్మలు, మేరీమాత బొమ్మలు, సిలువలు ఇవన్నీ కూడా బొమ్మలే కదా. ఇవి కూడా క్రైస్తవులు చాలా మంది పూజిస్తున్నారు. ఎనీ డినామినేషన్, దాని ఏమంటారు, బక్సింగ్ ఫెలోషిప్, సిఎండ్ఐజీనే, సిఎస్ఐఏ, లేకపోతే రోమన్ క్యాథలిక్, బ్యాప్టిస్ట్, ఇంకా ఇండిపెండెంట్ చర్చెస్ ఎన్నో ఎన్నో ఉన్నాయి. కానీ డినామినేషన్ సంబంధం లేకుండా చాలా మంది చాలా రకాలుగా పూజిస్తూ ఉంటారు. ఏమంటారు, దండలో సిలువ వేసుకోవడం, ఉంగరంలో సిలువ వేసుకోవడము, ఓకేనా, ఇలాంటి ఇంటి పైన సిలువ పెట్టుకోవడము, ఇలాంటివి చాలా ఉంటాయి రకరకాలు వేసుకోవడం. ఇవి చేయొచ్చా చేయకూడదు? యేసుక్రీస్తు బొమ్మల ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడము, లేదా యేసుక్రీస్తు ఫోటో ఎలా కనపడితే, యేసుక్రీస్తు బొమ్మ కనపడితే వాళ్ళు ముక్కొని పోవడం, ఇట్లా ఇవన్నీ చేయొచ్చా చేయకూడదు? బైబిల్ ప్రకారం నేను చెప్పడంలే, నేను చెప్పే ఏ మాట కూడా నా సొంత మాటలు కాదు, అన్ని విత్ ప్రూఫ్ నేను చూపిస్తాను, ఓకేనా. అది 2 కొరింథీయులు 5వ అధ్యాయం, 2 కొరింథియన్స్ చాప్టర్ 5 16th వర్స్. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలులు చెప్తున్నారు. ఎవరు? అపోస్తలులు చెప్తున్నారు, ఓకేనా. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము. ఫిజికల్ గా మాకు ఎవరితో కూడా అవసరం లేదు. ఎరుగము అంటే మాకు సంబంధం లేదు, మేము తెలిసినా కూడా మాకు అవసరం లేదు. ఎవరెవరిని కింద, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినాను. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండి అంటే వాళ్ళకి ఫిజికల్ గా యేసుక్రీస్తు ఎట్లున్నాడో తెలుసు. వాళ్ళకి అవసరమైతే యేసుక్రీస్తు బొమ్మను గీస్తారు, యేసుక్రీస్తు విగ్రహాన్ని చెక్కుతారు. ఆయన ముక్కు, ఆయన చెవులు, ఆయన వెంట్రుకలు ఎట్లున్నాయి, ఆయన బట్టలు, ఆయన హైట్, ఆయన కడుపు ఎట్లుంది, చెస్ట్ ఎట్లుంది, హ్యాండ్స్ ఎట్లున్నాయి, ప్రతి ఒక్కటి ఆయన పెదవులు, ఆయన కళ్ళు, బొమ్మను చెక్కి వాళ్ళు ఏం చేస్తారు, విగ్రహాన్ని చేయొచ్చు. కానీ అపోస్తలులు ఏమంటున్నారు, మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండినను, ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. క్లియర్. మాకు యేసుక్రీస్తు శరీరంతో మాకు పని లేదు, అవసరం లేదు. యేసుక్రీస్తు బొమ్మలతో మాకు పని లేదు, అవసరం లేదు. యేసుక్రీస్తు ఫోటోలు, యేసుక్రీస్తు సిలువలు, ఆయన కర్లింగ్ హీరా, లేదా గడ్డం ఉంది, ఆయనకు మిసలు నాయ, ముక్కు ఎట్లుంది, ఆయన ఫోటో ఎట్లుంది, ఆయన విగ్రహం ఎట్లుంది, మాకు అవసరం లేదని అపోస్తలులు చెప్పినారు. ఎప్పుడు? క్రీస్తు శకం, ఇది క్రీస్తు శకం 50-60లో రాసిన పుస్తకాలు ఇవన్నీ అప్పటికి వాళ్ళు చెప్పినారు. ఇప్పుడు క్రీస్తు శకం ఇది 2000 చిల్లర, ఇది అవునా కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, యేసుక్రీస్తు బొమ్మలు, యేసుక్రీస్తు ఫోటోస్, విగ్రహాలను కొట్లాడుతున్నారు. మొన్న ఒక ఆయన మీద కేసు పెట్టినారు, యేసుక్రీస్తు బొమ్మలు పగల కొడతాను, యేసుక్రీస్తు బొమ్మలు తొక్కేస్తాను, కాళ్ళు తీసుకుంటానని ఒక క్రైస్తవుడు అజయ్ పాస్టర్ చెప్తే, ఇంకొక క్రైస్తవుడు హిందువు మనకు తెలియదు, ఆయన ఏం చెప్పుకుంటాడు కానీ నేను క్రైస్తవుని అని చెప్పి, రోమన్ క్యాథలిక్ ఆయన పేరు ఏదో ఉంది, మర్చిపోయిన, స్పెట్స్ పెట్టుకుంటాడు. ఆయన చర్చికి పోతాడు, ఆయన వచ్చి కేసు పెట్టాడంట, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, యేసుక్రీస్తు బొమ్మలను పగల కొడతాడు. అసలు యేసుక్రీస్తుని ఎవరు చూసినారు? ఎవరు చూసినారు? ఆయన ఫోటో ఎక్కడ దొరికింది? ఆయన విగ్రహం ఓకే, ఆయన ప్రతిమ పెట్టుకుని ఊహించుకుంటున్నావు ఆయన యేసుక్రీస్తుని, అది చేయడం తప్పు కదా. మోసెస్ మోసెస్ కి చాలా క్లియర్ గా దేని రూపంలో చేసుకోకూడదు, ఓకేనా. అక్కడ మెన్షన్ చేసిండొచ్చు, నా రూపాన్ని చేసుకోవచ్చు నువ్వు అని దేవుడు చెప్పింటే మోషేకి, నువ్వు నా రూపాన్ని తప్ప ఏ రూపాన్ని చేసుకోకూడదు అంటే నువ్వు చేసుకో యేసుక్రీస్తుని. అక్కడ ఏముంది, నా రూపం కాదు, దే రూపం కాదు, అసలు రూపమే వద్దు, ఏ రూపాన్ని కూడా చేసుకోవద్దని ఉంది. పోనీ సరే, పాత నిబంధన వదిలేసి, మాకు సంబంధం లేదు, పాత నిబంధన చాలా ఓల్డ్. కొత్త నిబంధనలో ఏమన్నదంటే అపోస్తలులు చాలా క్లియర్ గా 2 కొరింథీయులు 5వ అధ్యాయం 16వ వచనంలో చాలా క్లియర్ గా, మేము యేసుక్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను, ఇక మీద ఆయన అలాగే ఎరుగాము, మాకు విగ్రహారాధన అవసరం లేదు అని ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా 2 చెప్పేసినారు. అయిపోలేదు, ఇంకా ఉంది. లూకా 11వ అధ్యాయం, 11వ అధ్యాయం 27వ వచనంలో ఆయన ఈ మాటలు, ఎవరు? యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పుచుండగా, ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థలములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, యేసుక్రీస్తు ఎవరికైతే పుట్టినాడో, ఎవరు దగ్గర అయితే పాలు దాగి పెరిగినాడో ఆ తల్లి ధన్యురాలంట అని గుంపులో యేసుక్రీస్తు సువార్త చెప్తానంటే ఒక ఆమె వచ్చి ఆయన్ను దీవించింది, ఆమె తల్లిని దీవించింది. అందుకు యేసుక్రీస్తు ఏమన్నాడు? నెక్స్ట్ కింద 28వ వచనం, లూకా 11:28, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొన్న వారు మరి ధన్యులు అని చెప్పాను. దేవుని వాక్యం విని గైకొన్న వారు మరి ధన్యులు అంటే యేసుక్రీస్తు తల్లి కంటే ధన్యులు ఎవరు? దేవుని వాక్యాన్ని విని గైకొనిన వారు. ఇప్పుడు యేసుక్రీస్తు తల్లిని పూజిస్తున్నారు చాలా మంది, యేసుక్రీస్తు తల్లి బొమ్మలు పెట్టుకుని పూజిస్తున్నారు. ఈ వాక్యం ప్రకారంగా యేసుక్రీస్తు తల్లి కంటే, మేరీమాత తల్లి కంటే, మరియా కంటే ఇప్పుడుండే భక్తులు, ఏసన్న కావచ్చు, లేదంటే గానీ బక్సింగ్ గారు కావచ్చు, బిల్లి గ్రహం కావచ్చు, ఇలా సాక్షులు చాలా మంది ఉన్నారు. ఇవ నాట్ ఓన్లీ బక్సింగ్, నాట్ ఓన్లీ ఏసన్న గారు, నాట్ ఓన్లీ బిల్లి గ్రహం, ఓకేనా, నాట్ ఓన్లీ సాధు సుందర్ సింగ్, చాలా మంది భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ మేరీ మాత కంటే ధన్యులు.
అందుకని వాళ్ళ ఫొటోస్ బొమ్మలు పెట్టుకొని మనం పూజించవచ్చా? పూజించకూడదు. విగ్రహారాధన చేయకూడదు. అది మేరీ మాత కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, యేసుక్రీస్తు. చాలా క్లియర్ గా ఇక్కడ ఏముంది, మేరీ మాత కంటే గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదా? మరి మేరీ మాతని విగ్రహాలను పూజించకూడదా? పూజించకూడదు. వాళ్ళు పూజించవచ్చు అనుకుంటే ఈ వాక్యాన్ని రిమూవ్ చేయాలి బైబిల్. ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ రిమూవ్ చేయాలి. నెక్స్ట్ నిర్గమాకాండము 20:4 పైన ఆకాశం అందే గాని భూమి మీదే కాదు, నువ్వు వేరే గ్రహానికి వెళ్ళిపోయి, వేరే గ్రహాలకు వెళ్ళిపోయి, ఎక్కడో వేరే విశ్వంలో వెళ్ళిపోయి, చిన్న క్లియర్ గా. అందుకే ఏమంటారు, నేను వేరే గ్రహానికి వెళ్ళిపోతాము, వేరే దేశానికి వెళ్ళిపోతాము అంటారు. అర్థమైందా? ఇప్పుడు ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోయింది, ఎందుకు? అది వేరే మతం కాబట్టి సపరేట్ గా మతం వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇచ్చేసింది. పాకిస్తాన్ ముస్లిం కంట్రీ, హ్యాపీగా ఉండి పని వదిలేసింది. కానీ బైబిల్లో ఏమనుంది, నువ్వు భూమి మీదే కాదు ఆకాశంలో కూడా. ఎందుకు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము. సృష్టిని చేసిందే దేవుడు. ఇండియా కాదు, ఇజ్రాయెల్ కాదు, మొత్తం వరల్డ్ కాదు, టోటల్ యూనివర్స్ చేసిందే దేవుడు. అందుకే పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని, దేని రూపంలో విగ్రహంలో ఏవో చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఒకవేళ యేసుక్రీస్తు ఒక ఇజ్రాయెల్కే దేవుడు అయితే, యేసుక్రీస్తు ఒకవేళ జెరూసలేంకి మాత్రమే పర్మిట్ అయితే, యేసుక్రీస్తు ఓన్లీ క్రిస్టియన్ కంట్రీస్ కి మాత్రమే పర్మిట్ అయితే, ఈ మాట ఎందుకు వస్తుంది? ఆకాశంలో కావచ్చు, భూమి మీద కావచ్చు, మొత్తం యూనివర్స్ లో విగ్రహం పెట్టుకోకూడదు. ఎందుకు? మొత్తం అన్నిటికీ నేను ఒకనే దేవుణ్ణి. అది ఓకేనా? నెక్స్ట్ హోషేయ 14:8 ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి. ఎఫ్రాయిం అంటున్నాడు, ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి. బొమ్మలతో నాకేం పని అయ్యా? ఓకేనా? నెక్స్ట్ రోమా 1:25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి దేవుని సత్యమును అసత్యమునకు మారుస్తారంట. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి, సృష్టికర్తకు బదులుగా సృష్టము. ఇప్పుడు అదే జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు మనము ల్యాప్టాప్ వాడుకోవాలా? లేదు, నాకు ల్యాప్టాప్ చేసిన వాడు కావాలంటే ఎందుకు వస్తాడు వాడు? అంతే కదా, తప్పది. ఇప్పుడు మనం చెప్పులు వేసుకుంటాము, చెప్పులు కుట్టినవాడు రోజు వచ్చి నాకు చెప్పులు వేయాలంటే అవుతుందా? కాదు. అవునా కదా? ఇవన్నీ ఫూలిష్నెస్ అన్నమాట. ఇప్పుడు మనం సృష్టికర్తను పూజించాలా, వీళ్ళు ఏం చేస్తున్నారు? సృష్టము, క్రియేటర్ ని పూజించకుండా క్రియేషన్ ని పూజిస్తున్నారు. అది ఫాల్స్. ఓకేనా? నెక్స్ట్ ప్రకటన గ్రంథం 5:13. ప్రకటన గ్రంథము 5:13 పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసనుడైన ఉన్న వానికి గొర్రె పిల్లకు స్తోత్రము. భూమి పైన, భూమి కింద, నీళ్ళలో, సముద్రంలో ప్రతి సృష్టము అంటే క్రియేషన్, వీళ్ళు దేనైతే చేసుకున్నారో ఇది నా దేవుడు. ఫస్ట్ తమ సొంత దేవతలను సృష్టించుకున్నారంట వాళ్ళే కదా. ఈ చెట్లు, రాళ్ళు, పోత విగ్రహాలు, వెండి, బంగారాలు దేనైతే చేసుకున్నారో ఇవన్నీ కూడా దేన్ని ఆరాధిస్తున్నాయి? సృష్టికర్తను. సృష్టం మొత్తం. సృష్టం అంటే ఏమి? మట్టిలో కావచ్చు, నీళ్ళలో కావచ్చు, ఆకాశం, దేని అవన్నీ కూడా ఆరాధిస్తున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు? రివర్స్, సృష్టిని ఆరాధిస్తున్నారు. దీన్ని విగ్రహారాధన అంటారు. అందుకే నువ్వు దేన్ని చేసుకోవద్దు, నన్నే పూజించని చాలా క్లియర్ గా ఉంది. నెక్స్ట్ యెహెజ్కేలు 8:10. యెహెజ్కేలు 8:10. యెహెజ్కేలు 8:10 నేను లోపలికి పోయి చూసినప్పుడు ప్రాకటి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను అనగా ఇశ్రాయేలు దేవతల విగ్రహములన్నీయు. సకల జంతువుల ఆకారములు. ఈ రోజు ఆర్యులు పెట్టుకున్న దేవతల పేర్లు ఏమి? వరాహ దేవత, రకరకాల జంతువుల పేర్లు చాలా ఉన్నాయి. అవునా కదా? జంతువుల ముఖాలు, జంతువుల పేర్లు రకరకాలు ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? యెహెజ్కేలు 8:10 చాలా క్లియర్ గా ప్రాకేడి సకల జంతువులు. ప్రాకేడి అంటే ఏది కనపడుతుంది, పాము కనపడితే పాము దేవత, నాగదేవత. ఓకేనా? కుక్క కనపడితే కుక్కకు అదొక దేవత, పంది కనపడితే పందొక దేవత, గాడిది, గుర్రము, ఏనుగు అన్ని. ఇది లేదనుకుంటే ప్రతి ఒక్క దానికి. హేయమైన మృగముల ఆకారములను, సింహము అదొక దేవత, ఇట్లా క్రూర మృగములు అన్నిటికీ. ఓకేనా? అనగా ఇశ్రాయేలీల దేవతల. వీళ్ళు ఎక్కడంట? ఇజ్రాయేలీల దేవతలు. వీళ్ళ పేరు ఇశ్రాయేల్ విగ్రహారాధికులు ఎవరు? ఆర్యులు, హిందువులు. ఇప్పుడు పేరు, అప్పటికి వీళ్ళ పేర్లు ఏమి? ఇజ్రాయేలీల దేవతల విగ్రహములన్నీ అంటే ఇజ్రాయెల్లో ఉండే విగ్రహారాధికులు, ఐడల్ వర్షిపర్స్ ఫ్రమ్ ద ఇజ్రాయెల్. అర్థమవుతుంది కదా? ఇవన్నీ క్రీస్తు పూర్వం అవన్నీ జరిగినవి. యెహెజ్కేలు గ్రంథం. విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడినట్టు కనబడను. ఇవన్నీ కూడా అప్పటికి, ఇవన్నీ ప్రవచనాలు, ఇవన్నీ అప్పటికి రాసి పెట్టేసినారు, ఇవన్నీ జరిగే ముందే. ఇప్పుడు కాదు ఇవన్నీ. అవును.
ఇప్పుడు ఇవన్నీ ఈ వచనం చదివిన తర్వాత యెహెజ్కేలు 8:10 ఇది హిందూ మతం కాదా? హిందూ మతమే కదా. హిందూ మతమే. ఆర్య మతం కాదా? ఆర్య మతమే కదా. అది క్లియర్, ఇట్స్ వెరీ క్లియర్. ఇది దానియేలు 5:23 Daniel 5:23. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉత్పత్తులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణములలో ద్రాక్ష రసము పోసి త్రాగవాలని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగచ్చు. చూడనైనను వినైను గ్రహింపనైను చేత. ఇక్కడ విషయం చూడండి, చూడనైనను ఎట్లా? చూడనైనను విననైనను గ్రహింపనైనను. చూచే కయ్యలేదు, వినే కయ్యలేదు, అర్థం చేసుకోలేవు. ఓకేనా? వినయను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలు. ఎక్కడుంది? దానియేలు గ్రంథం 5:23 చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించిరి. అర్థమైందా? దీన్ని ఏమంటారు? ఆర్య మతం అంటారా, విగ్రహారాధన అంటారా, లేకపోతే హిందూ మతం అంటారా? ఇట్స్ వెరీ క్లియర్. ఇది స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములు ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు. విగ్రహారాధన అంటే ఏమి? దేవుని నువ్వు గణపరచకపోవడం. వీళ్ళు ఇవన్నీ చేసినారు, రాళ్లను బంగారు వెండి ఇత్తడి ఇవన్నిటిని చేసుకొని స్తుతించినారు. కానీ మొత్తం ఇవన్నీ కూడా ఈ సృష్టి మొత్తం, మీరు నేను ఈ భూమి ఈ విగ్రహారాధికులు ఈ విగ్రహాలు ప్రతి ఒక్కటి ఎవరి చేత చేయబడినాయో ఆయనను వీళ్ళు మర్చిపోయినారు. సో ఏ దేవుని వశంలో ఉన్నావో ఆయనను నీవు గణపరచలేదు. సో తప్పే కదా. విగ్రహారాధన ఎందుకు చేయకూడదు అంటే ఎందుకు? ఇట్లా ఎన్నో కారణాలు చెప్తా పోతే